గ్యాడరీన్స్ అనే ప్రాంతంలో, గదరేనీయులు అనే దేశంలో ఒక యవనస్తుడు దురాత్మలు పట్టి పీడించబడుతున్న ఆ సమయంలో యేసు ప్రభువు అతన్ని స్వస్థపరచడానికి, విడుదలివ్వడానికి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ దయ్యం పట్టిన యవనస్తుడట ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు బట్టలు లేకుండా సమాధుల్లో తిరుగుతున్నాడట. చాలామంది అతన్ని సాధు చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ ఏ ఒక్కరి వల్ల కాలేదు. సంకెళ్లతో బంధించారు, కానీ అతడు వాటన్నిటిని తుత్తునీలుగా చేసేస్తా ఉన్నాడు. నోబడీ కుడ్ హ్యాండిల్ హిమ్. ఏ ఒక్కరు అతన్ని హ్యాండిల్ చేయలేని పరిస్థితిలో యేసు ప్రభు వెళ్ళారు. అతనిలో ఉన్న దయ్యపు శక్తులను ప్రభు విడిపించిన తర్వాత అతడు స్వస్థ చిత్తుడై బట్టలు కట్టుకొని యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుండగానే అక్కడున్న వాళ్ళందరూ అనుకున్నారు, గొప్ప వింతలు మనం చూసామని అందరూ ఆశ్చర్యపడ్డారని. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఈ చరిత్ర అంతా రాయబడింది. ఎందుకు మాట చెప్పాను తెలుసా? ఆయన చేసిన అద్భుతాలని కూడా ఆశ్చర్య కార్యాలే, ఏ ఒక్కరూ చేయలేని అద్భుతాలు. ఒక మాట గమనించండి, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్న కాలంలో 39 రకాల వ్యాధులను ఆయన స్వస్థపరిచారు. అందరూ చెప్పండి, ఎన్ని రకాల వ్యాధులు? 39 రకాల వ్యాధులు. చిత్రం ఏంటి అంటే ఇప్పటికీ కూడా ఆ 39 రకాల వ్యాధులకి సరైన మందు డాక్టర్లు కనిపెట్టలేకపోయారట. కానీ నా యేసయ్య ఉచితంగా స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుమయపరిచాడు. 39 రకాల వ్యాధులు యేసు ప్రభు స్వస్థపరిచాడు. కారణం, ఆయన శిలువ మరణం పొందేటప్పుడు ఎన్ని దెబ్బలు తిన్నాడు ఆయన? కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు. అతడు పొందిన గాయముల ద్వారా మనకేముంది? స్వస్థత. ఆశ్చర్యకరుడని దేవుడు ఆయన, అద్భుతాలు చేసే దేవుడు. మా తల్లిగారి సాక్ష్యం చాలామందికి తెలుసు. ఆమె యవన కాలంలోకి వచ్చిన తర్వాత అపెండిసైటిస్తో బాధపడుతున్నప్పుడు ఆ అపెండిక్స్ బర్స్ట్ అయిపోతున్న పరిస్థితుల్లో ఈ కడుపు అంతా కూడా చాలా ఉబ్బిపోయి మా అమ్మమ్మ గారు తీసుకొచ్చి మా అమ్మగారిని అరుగు మీద వేసేస్తే అందరూ అనుకున్నారు, ఇంకా మా అమ్మగారి పేరు వాస్తవానికి ఛాయమ్మ. ప్రభువుని అంగీకరించిన తర్వాత సత్య అని పిలువబడుతున్నారు, కానీ ఒకప్పుడు మా అమ్మగారి పేరు ఛాయమ్మ. సో ఛాయమ్మ చనిపోయేలాగా ఉందని చెప్పి గ్రామం అంతా కూడా చూస్తూ ఉంటే ఆ కడుపు అంతా ఉబ్బిపోయి భయంకర పరిస్థితి. ప్రార్థన చేస్తున్నప్పుడు మా తల్లిగారు ప్రార్థన చేశారు, ప్రభువా నా జీవితాన్ని రక్షించను ప్రభువా, సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను. ఇప్పుడు దాకా మా అమ్మ చెప్పిందనో లేదా ఎవరో చెప్పారనో నేను తెలుసుకున్నాను, కానీ అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నాను నువ్వు నా రక్షకుడు అని, నన్ను స్వస్థపరిచే దేవుడు అని. ఆ రోజు మా తల్లిగారు చేసిన ప్రార్థన, ఆపరేషన్ లేకుండా దేవుడు ఆ అపెండిసైటిస్ నొప్పి నుండి విడుదల చేశారో ఆ క్షణం నుండి మా తల్లిగారు సంపూర్ణంగా ప్రభువు సమర్పించుకుని హిందుస్థాన్ బైబిల్ కాలేజ్ చెన్నైలో, ఆ కాలంలో చాలా ప్రతిష్టాత్మకమైన కాలేజ్ అది, అందులో 4 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఆ తర్వాత వచ్చారు రాజమండ్రి. వచ్చిన తర్వాత మా నాన్నగారు రాజమండ్రి రావడం, ఇక్కడ ఒక సంఘంలో దేవుని వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఆ పాస్టర్ గారు మా అమ్మగారిని పరిచయం చేయడం, విదిన్ 1 వీక్లో పెళ్ళైపోవడం, ఈ సంఘటనలన్నీ జరిగాయి. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? దేవుని కార్యాలు చాలా స్పష్టమైన. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ మా అమ్మగారికి ఆ పెయిన్ రాలేదు. దేవుడు స్వస్థపరిచాడు ఆపరేషన్ లేకుండానే. ఆశ్చర్య కార్యాలు చేయడంలో దేవుని మించిన వారు లేరు. మహాద్భుత కార్యాలు ప్రభు జరిగిస్తాడు. ఆశ్చర్య కార్యములను చూడ రండి. 2010వ సంవత్సరంలో నాకు లారింజోసైటిస్ అనే ఒక ఇన్ఫెక్షన్ నా గొంతులో వచ్చింది. ఆ టైంలో నేను ఎలా ఉన్నానంటే మా ఇంట్లో గెస్ట్గా ఉండేవాడిని. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా అలాగే తిరుగుతున్నాను అనుకున్న దేవుని సేవలో. అప్పుడు ఇంకా ఎక్కువగా సేవలో, ప్రభు పరిచర్యలో వెళ్ళానంటే ఒక 30 రోజులు ఎక్కడెక్కడో సువార్త చెప్పించి ఆ తర్వాత వచ్చేవాడిని ఇంటికి. అలా దేవుడు బలంగా ఆ టైంలో వాడుకున్నప్పుడు నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి మాట్లాడలేకపోతున్నాను, విపరీతమైన పెయిన్ వస్తుంది. రాజమండ్రిలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, వెస్లీ గారు మీకు ఇన్ఫెక్షన్ ఉందండి, అది తగ్గాలంటే 3 నెలలు మీరు మాట్లాడకూడదండి అన్నాడు. 3 months మీరు మాట్లాడకూడదు. మీ ఇంట్లో కూడా ఎవరిని పిలవాలన్నా సంజ్ఞలు చేసి పిలవాలి తప్ప మీరు నోరు తెరిచి మాట్లాడద్దండి. అలా మాట్లాడితే మీ స్వరం పోద్ది, ఇంక మీరు ఎప్పటికీ మాట్లాడలేరు, మగవాళ్ళు అయిపోతారు. అలాగా డాక్టర్ గారు ఎక్కడైనా మెడిసిన్ ఏమన్నా ఉంటే తెప్పించండి, ఒకవేళ కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా పర్లేదు, ఏదో ఎందుకంటే నా స్కెడ్యూల్ అంతా ప్లాన్ అయిపోయింది. అది అక్టోబర్ ఆ సమయంలో విపరీతమైన మీటింగ్స్ ఉన్నాయి, రోజుకు 2-3 ప్రసంగాలు చేసిన. ఉదయం ఏమో పాస్టర్స్ కాన్ఫరెన్స్ కావచ్చు, లీడర్స్ కాన్ఫరెన్స్ కావచ్చు, రాత్రులేమో క్రూసేడ్లు, ఇవన్నీ ఉన్నాయి. ఐఎమ్ సో సారీ డాక్టర్ గారు, మీరు చెప్పినట్టయితే నేను చేయలేను, ఏదో మెడిసిన్ తెప్పించిన. ఆయన అన్నాడు, రాసిమంటే రాసిస్తాను, 3 నెలలు మీరు మాట్లాడకుండా ఉంటేనే మీ స్వరం ఉంటుంది, లేకపోతే ఉండదని. డాక్టర్లు మనం తప్పుపడడానికి ఏమీ లేదు, వారు అనుభవపూర్వకంగానే చెబుతున్నారు, వారి పరిస్థితులన్నీ వారికి తెలుసు. అయితే ఐ ట్రస్ట్ మై గాడ్ హూ ఈజ్ మై హీలర్. ఇంటికి వచ్చాను, ఒకరోజు కన్నీళ్ళు ప్రార్థన చేసిన ఉపవాసం ఉండి, ప్రభువా
ఈ స్వరం నీదయ్యా. నేను రక్షణ పొందినప్పుడే నేను నా సేవకు సమర్పించిన ఈ స్వరాన్ని నీకు అప్పగించాను. మాట్లాడితే నీ మాటే, పాడితే నీ పాటే. ఈ స్వరం మోగబోడకూడదు ప్రభువా. నా ఒక్క ఏ స్కెడ్యూల్ కూడా డిస్టర్బ్ అవ్వకూడదు, సహాయం చేయమని దేవునిలో ఒకరోజు ఉపవాసం ప్రార్థన చేశాను. ఆ రోజు నుండి ఇప్పటిదాకా యావరేజ్గా 2 ప్రసంగాలు చేస్తున్నారు రోజుకి. దేవుడి స్వరాన్ని వాడుకుంటూనే ఉన్నాడు, అనేక మంది నిలబడుతూనే ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలోకి ఆశ్చర్యకారాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, రండి దేవుని ఆశ్చర్య కార్యములను చూడ రండి. ఏ దేవుని పాదాల దగ్గరకు వచ్చావో ఆ దేవుడు ఆశ్చర్యకరుడైన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు ఆయన. మనం పాట పాడుతుంటాం కదా, సిలువలో యేసయ్య చూపించిన ప్రేమ కూడా ఏ ప్రేమ? అది ఆశ్చర్యం అనే ప్రేమ. ఎందుకోసం? ఒక నీతిమంతుని కోసం ఎవరైనా ఒకరు చనిపోవడం సహజమేమో, కానీ పాపాత్ములైన మన కోసం యేసు ప్రభు సిలువలో చనిపోయి చూసారా? అది అసలు సిసలైన ప్రేమ, అది స్వచ్ఛమైన ప్రేమ, అది నిత్యమైన ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాకై భారము మోసిన ప్రేమ, నాకై పరుగెత్తి ఆదరించి కౌగలించి నిత్య జీవమిచ్చే, నాకై పరుగెత్తి ఆదరించి కౌగలించి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. ఎలాంటి ప్రేమ ఇది? ఆశ్చర్యమైన ప్రేమ. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.